జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ సభకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కొన్ని స్టాల్ అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం మిద్దె మీద పండించే ఏవైతే పంటలు ఉంటాయో, ముఖ్యంగా కూడా ఆకుకూరలు కావచ్చు, కూరగాయలకు సంబంధించి కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి తోటలు కాకుండా కూడా మిద్దె మీద ఆర్గానిక్ గా పండించే విధంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా ఏ ప్లేస్ దొరికినా కూడా ఆ ప్లేస్ లో పండించుకున్నటువంటి ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. దీనికి న్యాచురల్ గా మొక్కలు పంచుదాం, మొక్కలు పెంచుదాం అనే కొన్ని నినాదాలతో అయితే ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్ గురించి అయితే ఒకసారి మాట్లాడదాం. మొత్తానికి సిటీసీ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు అయితే ఇదంతా చేస్తున్నారట. ఎవరికైతే ప్రోత్సాహం ఇచ్చే పనిలో కూడా వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇట్లాంటివి ఇస్తున్నారంట. మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు. సిటీజీ అంటే అసలు ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదండి. మనం ఇప్పుడు తింటున్న కెమికల్స్ ఫుడ్ కాకుండా మన ఫుడ్ మనమే ఇంట్లో పండించుకొని మనమే తినాలన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ను స్టార్ట్ చేశారు. సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. ఇది చిన్నగా స్టార్ట్ అయిన ఈ గ్రూప్ అందరినీ పోగు చేసుకొని 70,000 మందితో ఈ గ్రూప్ ఇప్పుడు ప్రతి ఇండియా మొత్తంలో ఒక ఉద్యమం లాగా సాగిస్తున్నారు. మా సరోజ మేడం గారు, శ్రీనివాస సార్ గారు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఫ్రీగా మొక్కలను, విత్తనాలను పంచుతూ ఇంట్లోనే మనం తినే ఆహారం పండించుకోవాలని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారండి. ఏదైనా ప్లేస్ ఉంది మిద్దె మీద కానీ లేకపోతే ఇంటి ముందర కానీ ప్లేస్ ఉందంటే వాళ్ళకి సంబంధించి మొత్తం వాళ్ళకు విత్తనాలు కావచ్చు, మొక్కలు కానీ అందజేస్తారు. అందరికీ అందజేస్తామండి. ఎవరు ఇంటికి చిన్న ప్లేస్ ఉన్నా పర్వాలేదు, ప్లేస్ ఏం లేని వాళ్ళు టెర్రస్, మా ఉద్దేశం అంతా టెర్రస్ గార్డెన్ పైన మిద్దె మీద పండించుకునే వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ మొక్కలు అవన్నీ ఇస్తూ వాళ్ళు ఎలా పెంచుకోవాలి, ఎలా అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తూ మీటింగ్స్ పెడుతూ మాకు ఎప్పటికప్పుడు వెన్నంటుండి ఇంట్లో ప్లేస్ లేని వాళ్ళు టెర్రస్ గార్డెన్ పైన పండించుకోవాలనేది మా ఉద్దేశం అండి. ఈ సిటీజీ గ్రూప్ ఉద్దేశం. ముఖ్యంగా నిజామాబాద్ లో మీకు సంబంధించి అంటే మీరు చెప్పినటువంటి కావచ్చు, మీరు హెల్ప్ చేసినటువంటి ఎన్ని ఉంటాయి దాదాపు ఇండ్లు నిజామాబాద్లో ఉన్నా అండి? నిజామాబాద్ గ్రూప్లో ఇప్పటికీ చాలా మంది ఉన్నారండి. 150 మంది వరకు ఉన్నారు. అదే సిటీలో హైదరాబాద్లో అయితే 30,000 మంది వరకు కూడా వీళ్ళు పండించుకునే వాళ్ళు ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో 70,000 మంది ఇప్పుడు మిద్దె మీదనే పంట పండించుకొని వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇంట్లో వాడుకుంటున్నారు.